ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనము శుభములు తెలియపరచిన పిల్లరా, మరి దేవాది దేవుడు మహోన్నత దేవుడు మరి ఈ సంవత్సరం అంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. మరి దేవాది దేవుడు మహోన్నత దేవుని సన్నిధిలో నీ దేవుడైనటువంటి యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని మరి సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద నుండిను. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 12వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. దేవాది దేవుడు మహోన్నతుడి దేవుని స్థలంలో మరి సంవత్సరం అంతా కూడా ప్రభు ఎంతగానో మనల్ని కాపాడారు. మరి అన్ని విషయాల్లో కూడా ఆయన తోడుగా ఉన్నారు. కాబట్టి ఆయన ఆరోగ్య విషయంలో మనకి ఇచ్చే ఆరోగ్య విషయంలో కానివ్వండి, ఆహార విషయంలో కానివ్వండి, ధన విషయంలో కానివ్వండి, మనం చేసుకున్నటువంటి ఉద్యోగాలైనా సరే, వ్యాపారాలైనా సరే, మరి అన్ని విషయాలు కూడా ప్రభు ఎంతగానో కాపాడుకుంటూ వచ్చారు. కాబట్టి దేవాది దేవునికి మనం ఏమిచ్చిన రుణం తీర్చలేము, కానీ కేవలం ఆయన కృతజ్ఞతాస్తుతులు మాత్రమే చెల్లించాలి. కాబట్టి ఎల్లప్పుడూ కూడా మనం ఆయన స్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. మనల్ని ఎంతగానో జనవరి మొదలుకొని డిసెంబరు ఈ చివరి దినం వరకు కూడా మనల్ని కాపాడుకుంటూ వచ్చినటువంటి గొప్ప తండ్రికి, ఎందుకంటే ఆయన రాకపోకల్లో కాపాడే తండ్రి, అన్ని విషయాలు కూడా మనల్ని కాపాడుకుంటూ మరి సురక్షితముగా క్షేమముగా మరి రోజు వరకు మనల్ని ఎంతగానో కాపాడుకుంటూ వచ్చాడు. అటువంటి దేవాది దేవునికి మరి ప్రతిదినము కూడా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వారమై ఉండాలని ప్రభు పెట్టి మనం చేస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపలేస్తునికి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవునికి వందనాలు. నీ బిడ్డలు ప్రభా మరి అన్నడు కూడా విడిచిపెట్టేవాడు కాదు, నేను విడవని ఎడబాయినను సలిచిన గొప్ప దానికి స్తోత్రాలు ప్రభా. నీ మార్గంలో నేను తోడుగా ఉంటాను సలిచిన తండ్రికి స్తోత్రాలు ప్రభా. రాకపోకలు నేను కాపాడుతాను సలిచిన తండ్రి. దేవ సంవత్సరం అంతా కూడా ప్రభా మరి నాయన జనవరి మొదలుకొని డిసెంబరు చివరి దినం వరకు కూడా మీరు ఎంతగానో కాపాడిన తండ్రికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రయించారు, దీవించారు ప్రభాని బట్టి నీకే స్తోత్రాలు ప్రభు. బాధలు, కష్టాలు, ఇబ్బందులు, శోధనలు, సమస్యలన్నీ కూడా ప్రభు తొలగించి క్షేమంగా మమ్మల్ని ఉంచిన గొప్ప తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవాదిగా మా భారతదేశాన్ని మీరు దీవించిన ఆశ్రయించండి. నాయకులు, అధికారులు మంచి ఆరోగ్యంతో నింపండి. దేవ యవన బిడ్డలందరినీ కూడా ప్రభా మీరే రక్షించుకొని చెడు వెచ్చల నుంచి విడుదల చేసి ప్రభా నీ మార్గంలో నీతిగా నడిపే కృప దయచేయండి తండ్రి. నీకే స్తోత్రాలు ప్రభు. మరి నాయన విదేశంలోని బిడ్డలందరూ కూడా మంచి ఆరోగ్యాలతో నింపండి తండ్రి. నీకే స్తోత్రాలు ప్రభా. మరి అదేవిధంగా తన పనికి వెళ్ళే బిడ్డలు కూడా మంచి వాళ్ళతో నింపండి. స్కూల్కి వెళ్ళే బిడ్డలు కూడా ప్రభా నీ కృపలో ఉంచినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవా తండ్రి వేస్తే నీకు వందలు తండ్రి ప్రభా. మా దేశ పాడి పంటనంతను కూడా మీరు ఆశ్రయించి దీవించిన దేవానికి స్తోత్రాలు. రోగులు స్వస్థపరచండి, జైల్లోని బిడ్డలకు విడుదల తెచ్చండి, కోర్టు గొడవలు, కేసు గొడవలను కూడా కొట్టివేయండి. రక్షణ లేని వారు రక్షణ దయచేయండి, గృహాలు లేని వారు గృహాలు దయచేయండి, మరి వివాహం లేని బిడ్డలకు వివాహం దయచేయండి, గర్భఫలం లేని వారు గర్భం దయచేయండి, గర్భిణీ సుఖమైన డెలివరీ దయచేయండి, తల్లి బిడ్డ క్షేమం దయచేయండి తనకి స్తోత్రాలు. ప్రతి సేవకుడు, సేవకురాలు, బిడ్డలు, సంఘం, కుటుంబాలు దీవించండి, ఆశ్రయించండి. ఈ దినమంతా కూడా నీ విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రమే మేము తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.